యంగ్ హీరో ఆది సాయి కుమార్ తన కెరియర్ లోనే చాలా స్పెషల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అదే శంబాల. ఇది ఆయనకు 25వ సినిమా కావడం విశేషం. సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న చాలా గ్రాండ్ గా జరిగింది. న్యాచురల్ స్టార్ నాని చేతుల మీదుగా రిలీజ్ అయిన ట్రైలర్ కు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ అయితే వస్తుంది. ఈ వేడుకలో ఆది మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతూ ఉన్నాయి. ఈవెంట్ లో ఆది మాట్లాడుతూ సినిమా కోసం టీం పడ్డ కష్టాన్ని వివరించారు. దర్శకుడు యుగంధర్ ముని స్క్రిప్ట్ విషయంలో, మేకింగ్ విషయంలో ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాలేదని చెప్పారు. నిర్మాతలు కూడా సినిమా అవుట్పుట్ కోసం ఎంతగానో సపోర్ట్ చేశారని, అనుకున్న దానికంటే సినిమా చాలా గ్రాండ్ గా వచ్చిందని ఆది చాలా కాన్ఫిడెంట్ గా కనిపించారు. టెక్నికల్ గా విజువల్స్, సౌండ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయని ప్రామిస్ చేశారు. అయితే స్పీచ్ మధ్యలో ఆది తన ఫ్యామిలీ గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. తనకు సినిమా తప్ప వేరే ప్రపంచం తెలియదని, చిన్నప్పటి నుంచి సినిమా వాతావరణంలోనే పెరిగానని గుర్తు చేసుకున్నారు. ఉదయం 4 గంటలకే లేచి ఫైట్స్, డాన్స్ నేర్చుకుంటూ తన బాల్యం గడించిందని, సినిమా కోసమే తాను పుట్టానని, ఇలాంటి ఫ్యామిలీలో పుట్టడం గర్వంగా ఉందని చాలా గొప్పగా చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే తన తండ్రి డైనమిక్ స్టార్ సాయి కుమార్ గురించి మాట్లాడుతూ ఆది చేసిన కామెంట్స్ అందరినీ టచ్ చేశాయి. నాన్న, నీ కొడుగ్గా పుట్టడం నా అదృష్టం. కెరియర్లో నువ్వు అన్నీ సాధించావు, కానీ ఆయనకు ఇప్పుడున్న ఏకైక టెన్షన్ నేనే. నాకు ఒక మంచి సినిమా పడి హిట్ కొడితే ఆయన రిలాక్స్ అయిపోతారు అని ఆది తన మనసులోని మాట బయటపెట్టారు. ఆ మాట వినగానే సాయి కుమార్ ముఖంలో ఆనందం, ఎమోషన్ రెండూ కూడా కనిపించాయి. తన ప్రయాణంలో సపోర్ట్ గా నిలిచిన స్నేహితులు సందీప్, తమన్, అశ్విన్లకు ఆది స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు. ముఖ్యంగా నాని గురించి చెప్తూ ఆయన ట్రైలర్ లాంచ్ చేయడం సినిమాకు పెద్ద బూస్ట్ ఇచ్చిందన్నారు. తాను చేసే ప్రతి పనిని తోటి స్టార్స్ గమనిస్తూ ఎంకరేజ్ చేస్తారని, ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పారని, తన సక్సెస్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారని ఆది గుర్తు చేసుకున్నారు. మొత్తానికి శంబాల డిసెంబర్ 25న థియేటర్లలోకి రాబోతుంది. ఇది కేవలం సినిమా కాదు, ఒక థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అని ఆది నమ్ముతూ ఉన్నారు. ఈసారి ఖచ్చితంగా హిట్ కొట్టి తన తండ్రి కోరికను నెరవేరుస్తానని, ఆయనకున్న ఆ చిన్న టెన్షన్ ను దూరం చేస్తానని ఆది బలంగా ఫిక్స్ అయ్యారు. మరి ఈ క్రిస్మస్ ఆదికి మెమరబుల్ హిట్ ఇస్తుందా లేదో చూడాలి.